ఈసారి చాలా బోరు కొడుతుంది. ఇంకా లంచ్ టైం కూడా రాలేదే అన్నయ్య. రంబల్, మనం బిహేన్ గేమ్ ఆడుకుందాం రా. నేను రాలేదు తమ్ముడు. రంబల్, రా రా. ఈ వెకేషన్ చాలా సూపర్ గా ఉండేది. రే అన్నయ్య, వాడు ఏం చెప్తున్నాడు? అడవులోనే తిరిగే మీకు ఇదంతా అసలు తెలియదు. నేను ఒక దీవుకి వెళ్ళాను. అక్కడ చూసారంటే చాలా పెద్ద అందమైన బీచ్ ఉండింది. పార్టీ వేసి జాలిగా డాన్స్ ఆడొచ్చు, బాగా తినొచ్చు. అక్కడ చాలా చేపలు పెట్టుంటారు. అది మాత్రం కాదు, టెంకాయ కూడా ఉంటుంది. హవాయ్ హవాయ్, అక్కడికే మేము మళ్ళీ వెళ్ళబోతున్నాం. ఓ వావ్, రియలీ? రే అన్నయ్య అన్నయ్య, మనము అక్కడికి వెళ్దామా? కానీ ఎందుకు? ఎందుకంటే నాకు హిల్ అంటే నచ్చదు. అది కాకుండా షార్క్ వస్తే ఏం చేస్తావు? కానీ నేను వెళ్ళాలి. నేను చెప్పేది మర్యాదగా విను. రే అన్నయ్య, కాస్త ఆగు. నీతో తీసుకెళ్తావా? డాన్స్ ఆడాలని ఉంది. మీ అన్నయ్య నేను వెళ్ళొద్దని చెప్పాడు కదా, నేనేం చేసేది? వాడిని నేను చూస్తాను, ప్లీజ్. అసలు కుదరదు. నన్ను తీసుకెళ్ళండి చాలు. చీకి, బ్రాహ్మణ్ నన్ను హింస పెడుతున్నాడు. వాడిని తీసుకువెళ్ళు. అప్పుడే ఏడు పాపుతాడు. వాడిని నేను ఏం చేయలేకపోతున్నాను. తీసుకువెళ్ళు. అది నిజమే అంటున్నావా? కానీ నేను ఎక్కడికి వెళ్ళేటట్టుగా లేదే, అర్థమైందా? ఏమన్నావు? నేను ఊరికే చెప్పాను వెళ్తాను. మర్యాదగా చెప్పు చీకి, నువ్వు వెళ్తావా లేదా? అది ఏంటంటే, నువ్వు చూసావంటే అది రోజు నేను అడవిలో నడుచుకుంటూ వెళ్తాను. వాకింగ్ వెళ్ళడానికి ఈ రోజు మంచి రోజు కాదా తమ్ముడు? ఇంత అద్భుతమైన వెళుతురా. రే చిన్నోడా, ఇప్పుడు నిన్ను పెట్టు అక్కడ చేస్తాను. బాసు తెరుచుకోండి. ఇందులో చాలా వస్తువులు ఉన్నాయి. అరే ఏమేమో ఉందే. ఇదిగో, ఇదంతా నీకే బాబు. ఇది నాకు. హవాయికి వెళ్ళండి. హవాయికి వెళ్ళాలా? అక్కడికి ఇలాగే వెళ్ళాలో? ఓ, అయితే మనం హవాయికి వెళ్ళే తీరాలి. అసలు ఇదే జరిగింది. అలా అయితే నిజం ఇదేనా? నీకు హవాయి ఎక్కడుందని కూడా తెలియదు కదా? అలా కూడా చెప్పొచ్చు, కానీ నువ్వు దిగులు పడకో. నా దగ్గర ఎప్పుడో ఒక ప్లాన్ ఉంటుంది. సరే వదలో. ఇప్పుడు వాడిని కూల్ చేయాలి, అంతే కదా? మనం అడవిలోనే హవాయిని తీసుకురావచ్చు. ఏమంటావ్? కానీ ఎలా? చెప్పేది శ్రద్ధగా వినాలి. దగ్గరికి రా. నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నిజం చెప్తున్నావా అన్నయ్య? నువ్వు నిజంగా నన్ను హవాయికి తీసుకెళ్తున్నావా? త్వరగా మనం వెళ్ళి బీచ్ లో ఆడుకుందాం. తర్వాత బార్బిక్యూ కూడా తిందామా? ఓకే, ఇప్పుడు మనకి చాలా పనులు ఉన్నాయి. అక్కడుంది, ముందు తీసి పెట్టాలి. ఏం తీసుకువెళ్ళాలి? ఇది కావాలి. తొందరపడకో, నెమ్మదిగా ఉండు. తీసుకువెళ్ళొద్దు. తర్వాత అయిపోయింది. నేను ఎలా ఉన్నాను? టూరిస్ట్ లాగా ఉన్నాను కదూ. ఇదంతా నువ్వు ఎక్కడ తీసావు బ్రాంబల్? లాగర్విక్ ఇంట్లో నుంచే. అదంతా నువ్వు దొంగతనం చేసావా? వాడదంతా పట్టించుకోడు. నాకేమో వాడు దీనికోసం తిరిగి వస్తాడని అనిపిస్తుంది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. రా, మనం వెళ్దాం. టైం అయింది.
హవాయికి వెళ్ళడం నాకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది. ఇదిగో వచ్చేసాం. పిచ్చోడువా నువ్వు, ఇది చెట్టు. అవును, అది ఏంటంటే ఇదొక మ్యాజిక్ హోల్స్ అంతే. అందులో వెళ్తేనే మనం హవాయికి వెళ్ళొచ్చు. ఓ నిజంగానా? సూపర్. సరే ఓకే, ఇప్పుడే మనం లోపలికి వెళ్దాం. ఓ, సరిగ్గా చెప్పావు. రా, వెళ్దాం. రే అన్నయ్య, ఇక్కడి నుంచి లోపల ఏమీ తెలియట్లేదు, చీకటిగా ఉంది. కాను కళ్ళుని బాగా తెరిచి చూడు. రే తమ్ముడు, నువ్వు రెడీనా? నేను రెడీ. రెడీ. అవును, వీళ్ళిద్దరు ఎక్కడ ఏం చేస్తున్నారా? ఏంటన్నయ్యా? అలాగే ఉండు తమ్ముడు, మనం అక్కడికి వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారా ఏంటి? వీళ్ళని పట్టుకోవడానికి ఇదే సరైన సమయం. ఏంటిది? మనం నిజంగానే హవాయికి వచ్చేసామో? ఈ చోటు చాలా వింతగా ఉంది. అలా అయితే నేను హవాయికి వచ్చేసాను. జాలీ! హాయ్ అన్నయ్య. ఒక నిమిషం ఆగు, హవాయికి వచ్చేసాం, కానీ ఎలా? అది ఏంటంటే అప్పుడు ఏమైందంటే నువ్వు అప్పుడు పడుకోనేసావు. అవును, నిద్రపోయావు కదా, కానీ అది ఏంటి? అదే టెంకాయ చెట్టు. నాకు అది కావాలి. తమ్ముడు అలాగే ఆగురా. ఇలా వెళ్ళామనుకో నీకు ఫ్రెష్ అయిన ఫ్రూట్స్ దొరుకుతాయి. అన్నయ్య, నేను దీన్ని నమ్మలేకపోతున్నా. హవాయ్ హవాయ్ హవాయ్. ఇద్దరు బాగా ఇరుక్కుపోయారో తప్పించుకోలేరు. హే బండోడా, హవాయికి నేను వెల్కమ్ చేస్తున్నా. టెంకాయని ట్రై చేసి చూస్తావా? ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? మిమ్మల్ని చూసినందులో సంతోషం. లేదా ఏంటి? ఇలాంటి మంచి భోజనం ఉండేటప్పుడు మేము ఎలా రాకుండా ఉంటాం? అవును కదా. హలో, ఈ ఫ్రూట్స్ అంతా ట్రై చేసి చూడండి. టీకి నువ్వు చెప్పింది కరెక్టే. దీన్ని చూస్తే స్వర్గంలానే ఉంది. హే, సూర్యుడు, బీచ్, డాన్స్, దీన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇదే మీ చివరి రోజు. ఎంత నవ్వాలో మీరు నవ్వుకోండి. ఏదో ఒక నీడ మన దగ్గరికి వస్తుంది. ఏంటి నేడా? అది ఏం లేదు, నీ గ్లాసులో నుంచి తెలిసే రూపమే. ఓ సరే తమ్ముడు, నువ్వు వెళ్ళొచ్చు. చీకటి పడ్డానికి ముందు నువ్వు వెళ్ళాలి. త్వరగా రా, వెళ్దాం రా. త్వరగా పరిగెత్తు. నేను రాలేదు. మంచి పని చేశారు మీరు. మీరు నెమ్మదిగానే వెళ్ళండి. ఇదిగోండి, నేను వస్తూనే ఉన్నాను. ముందు దీన్ని తీయండి. ఏదో శబ్దం వినపడుతుంది, కదులుతుంది చూడు. అవునవును, ఈ నీళ్ళల్లో షార్క్ ఉందట. మనము వెంటనే బయలుదేరాలి, అలాగే కదా? అవునవును, వాడు చెప్పేదంతా కరెక్టే. నేను షార్క్ ని చూస్తానని అనుకోనే లేదు. మిగతాది నేను చూసుకుంటాను, మీరు తప్పుకోండి. ఇప్పుడు చూడండి, నేను ఊరికే వదలను. ఏం చేస్తానో చూడు. నేను హంటర్ లాగరను. నిజంగానే నువ్వేనా? నువ్వు హవాయికి వెకేషన్ కోసమే వచ్చావా? ఏంటిది? నేనెప్పుడు అడవికి వచ్చాను? నేనిప్పుడు హవాయిలో కదా ఉన్నాను. ఇలా చూడు తమ్ముడు, నిజమేంటంటే మనం అప్పటి నుంచి అడవిలోనే ఉన్నాం. ఇక్కడ ఎవరికి హవాయి ఎక్కడ ఉందని కూడా తెలియదు. అవును, ఇక్కడ ఎవరికి తెలియదు. నీకోసమే ఇక్కడ బీచ్ లాగా మేము చేసి పెట్టాం. వావ్, నిజంగానా? అంతా నా కోసమా చేశారు? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తమ్ముడు నువ్వు దిగులు పడకో, తప్పకుండా నేను హవాయికి ఎలాగైనా తీసుకెళ్తాను. నేను ఇక్కడ ఒక ఉన్నాను రా. నన్ను ఒక మనిషిగా కూడా ఉన్నట్టున్నారు.